విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన గాదె సాయి కృష్ణ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు పోలీసు కస్టడీలో మరణించాడనే ఆరోపణలు, మరోవైపు ప్రభుత్వ చర్యలు, ఇంకోవైపు రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈ కేసును రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయడంతో కేసు మరింత సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేయడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది. అలాగే ఉన్నతాధికారులు, న్యాయపరమైన సంస్థలు కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాయి. అంటే ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించలేదనే వాదన అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్ స్టేషన్ కృష్ణలంక లాకప్ డెత్ తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు ప్రతిపక్ష వైసీపీ ఈ ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. అయితే అధికార పక్ష వర్గాలు మాత్రం మానవ హక్కులు అంశం పేరుతో వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శిస్తున్నాయి. మరోపక్క ఈ వ్యవహారంలో జనసేన పట్టించుకోలేదనే అంశాన్ని తెరపైకి తీసుకువస్తుంది వైసీపీ. ముఖ్యంగా సాయి కృష్ణపై నమోదైన కేసులతో అతన్ని బాధితుడిగా మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతోందనే వాదన వినిపిస్తున్నాయి. గాదె సాయి కృష్ణపై గతంలో అనేక క్రిమినల్ కేసులు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి. వాటిలో హత్య, పోక్సో అత్యాచారం, గంజాయి కేసులు వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఒక వ్యక్తిపై కేసులు ఉండటం ఒక విషయం, పోలీసు కస్టడీలో చట్ట విరుద్ధంగా వ్యవహరించారా లేదా అనేది మరో విషయం. చట్టపరంగా ఎవరైనా నిందితుడే కానీ న్యాయస్థానం శిక్ష విధించే వరకు అతనికి కూడా రాజ్యాంగ పరిరక్షణలు ఉంటాయి. కేసు బయటకు రావడానికి కారణమేంటి? సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో వాదన ఏమిటంటే కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల మధ్య కొన్ని చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం ఇవన్నీ ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి. విచారణ సంస్థలు నిర్ధారించే వరకు వాటిని వాస్తవాలుగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఈ కేసులో కొందరు జనసేన నాయకుల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడం మరో చర్చకు దారితీసింది. ఈ కేసును కాపు సామాజిక వర్గంతో అనుసంధానం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జనసేన బలంగా ఉన్న కాపు ఓటర్లలో అసంతృప్తిని ప్రభావితం చేయాలనే వ్యూహం కొన్ని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిపై జనసేన అప్రమత్తంగా ఉండాలా? రాజకీయంగా చూస్తే జనసేనకు ఇది సవాలుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పార్టీ పేరును విధానాలతో ముడిపెట్టి ప్రయత్నాలు వైసీపీ చేస్తుందనే ప్రచారం సాగుతోంది. వాస్తవాలు, ఆధారాలతో ప్రజలు ముందుకు రావాలి. కుల రాజకీయాల కంటే న్యాయం, చట్టపరమైన విచారణకు మద్దతు ఇవ్వాలి. ఎవరైనా తప్పు చేస్తే వారికి రాజకీయ రక్షణ లేదని స్పష్టం చేయాలి. ఇలా కృష్ణలంక ఘటనలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అయితే మధ్యవర్తిత్వం జరిగిందనే ప్రచారంలో నిజమెంత? రాజకీయ పార్టీలు ఈ కేసును ఎలా ఉపయోగించుకుంటున్నాయి అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు. పోలీసు వ్యవస్థ, మానవ హక్కులు, రాజకీయ వ్యూహాలు, కుల సమీకరణాలు అన్నీ కలిసిన అత్యంత సున్నితమైన అంశంగా మారింది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎన్కార్డ్ వేస్తుందో చూడాలి.